మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ ఫిబ్రవరి మాసం ఈ 2వ పునరుద్ధానపు ఆరాధనకి కూడి చేరువచ్చిన ఆత్మీయులు దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. గడిచిన వారంలో ప్రభు మనకి వాగ్దానం చేశారు, సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. నమ్మిన వాళ్ళు ఒకసారి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసినట్లుగా ఎక్కువగా ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ వారంలో మరి ప్రత్యేకించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు ప్రేరేపించి సంఘముతో చెప్పమన్న మాట ప్రభు నాకు బయలుపరిచారు. ఆ వాక్యాన్ని ఈ పూట మనందరం శ్రద్ధగా విందాం. పరిశుద్ధాత్ముడే మనలందరినీ బలపరిచి ఆయన సన్నిధిలో స్థిరపరచునుగాక. ఆమెన్. చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని చదవగా మనందరం విందాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియాలి అని ఈ సంగతులన్నిటినీ నీకు రాస్తున్నాను. చాలు. ఇక్కడ రాయబడినటువంటి మాటలు శ్రద్ధగా మనం గ్రహించాలి. అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ ఒక పత్రిక, ఒక లేఖ తిమోతికి రాస్తూ ఉన్నాడు. తిమోతిని పౌలు గారు ఒక దైవజనుడిగా ఎంచి, ఒక పరిచారకుడిగా ఎంచి ఆ సంఘాన్ని ఆయనకు అప్పగించారు. సంఘములో రకరకాల అనుభవాలు ఉంటాయి. సంఘములో రకరకాల భేదాభిప్రాయాలతో కూడిన, భిన్నాభిప్రాయాలతో కూడిన వ్యక్తులు సంఘంలో ఉంటారు. అందరూ ఒకే త్రోవలో ఉండరు, అందరూ ఒకే నడిపింపులో ఉండలేరు. రకరకాల అనుభవాలతో సంఘములో ఉంటున్న వారు కనబడుతూ ఉంటారు. ఆ సంఘాన్ని ఏలుబడి చేసి నడిపించినటువంటి దైవజనుడు ఇప్పుడు తిమోతితో చెప్తున్న మాట, తిమోతి, నేను నీకు ఒక జీవము కలిగినటువంటి సంఘాన్ని నేను నీకు అనుగ్రహించాను. దేవుని ద్వారా అది మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు ఈ జీవము కలిగినటువంటి సంఘములో ప్రజలు ఎలా నడుస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళని ఎలా నడిపించాలో, వాళ్ళని ఎలా ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలో, ఈ విషయాలన్నిటినీ దైవజనుడు తోటి దైవజనుడికి తెలియపరుస్తున్నాడు. వాక్యం చెప్తా ఉన్నావు, ఏదో ఎంతసేపటికి ఆ నవ్వించే వాక్యాలు, ఆ మెప్పించే వాక్యాలు, సన్మానాలు చేసేవి, ఆ కుర్చీల మీద కూర్చొని పూలదండలు వేసేవి, ఆ కచ్చిబులు తీసుకొని వచ్చి మెడల మీద వేసేవి, ఇవన్నీ మానేయి. వీటి వల్ల సంఘము పరిపూర్ణతలోకి రాదు. వీటి వల్ల సంఘము క్షేమాభివృద్ధిలోకి రాదు. వీటి వలన సంఘము ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలలో అది పొరపాటున ఎదగలేదు. అది ఎదగాలంటే ఆ సంఘములో ఉంటున్న ప్రజలు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, వాళ్ళు ఏమి నేర్చుకోవాలి, వాళ్ళకి చెప్పవలసినటువంటి ఉపదేశం ఏంటితో ఆ విషయాలన్నిటినీ క్షుణ్ణంగా చెరసాలలో ఉన్నటువంటి దైవజనుడు తిమోతికి రాస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచన చెయ్యాలి,
ఎవరు ఈ అపోస్తుడైనటువంటి పౌలు? అతని పేరు మనం చదువుతూ వస్తే సౌలు అనే వ్యక్తిగా ఆయన పేరు ప్రారంభంలో మనకు కనబడుతుంది. బైబిల్లో ఇద్దరున్నారు సౌలు. ఈ సౌలు వేరు. ఇతడు ఓ భయంకరమైనటువంటి దూషకుడు, హింసకుడు, హానికరుడు అని రాయబడింది. సౌలు అంటే పేరుకి అర్థం, చరిత్రకారులు చెప్తున్న మాట, సౌలుకి పేరుకి అర్థం అంటే చనిపోవడం. మరి పౌలుకున్న అర్థం ఏంటంటే జీవించడం, అంటే బ్రతకడం. ఈ రెండు అనుభవాలు ఈ సౌలు గారి జీవితంలో కనబడుతాయి, గమనించాలి. సౌలుగా ఉన్నప్పుడు అతని ఆ మాట కానీ, విధానము కానీ, చూపు కానీ, ప్రవర్తన కానీ అది ఒక అనేకులకు ఇబ్బందికరంగానో సంతోషకరంగానో ఆయనకి నచ్చినట్లుగా ఆయన బ్రతకడానికి ఇష్టపడ్డాడు. అయితే ఆ జీవించిన జీవితంలో అనేకులు అతని ద్వారా ఏమండి వ్యాధన పడ్డము, బాధపడ్డము, అరే ఇలాంటి వాడు మన దేశంలో ఎందుకున్నాడు, మన ప్రాంతంలో ఎందుకున్నారు అన్నట్లుగా చాలామంది ఆ సౌలు గురించి ఆ సంశయాలు గొనుక్కుంటూ వేదన పడుతూ చనిపోయిన వాళ్ళు ఎందరో అతని చేతులు హతులైపోయారు. అయితే బైబిల్ ఏమంటుందంటే ఇప్పుడు ఇలాంటి వ్యక్తి తోటి దైవజనుడితో చెప్తున్నాడు ఏమని, తిమోతి, జీవము కలిగిన దేవుని సంఘం ఒకటి ఉంది. మామూలుగా బయట ఎలా నడుస్తున్నాము, బయట ఎలా మాట్లాడుతున్నాం, బయట ఎలా ప్రవర్తిస్తున్నాం, బయట మన వేషధారణ, బయట మన నడవడిక, ఇదంతా బయట. జీవము కలిగిన సంఘం ఒకటి ఉంది. అది క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సార్వత్రిక సంఘం. అది ఎవడు సొత్తు కాదు. అది ప్రభువే తన రక్తాన్ని చిందించి దారబోసి విలువ పెట్టి కొన్న సంఘం అది. ఇప్పుడు ఆ సంఘములో జనులు ఉన్నారే, ప్రజలు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా నడుస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు? బయట నడిచినట్లుగా ఉంటున్నారా? బయట తిరుగుతున్నట్లుగా ఉంటున్నారా? బయట ఎవండి రకరకాల విచిత్రమైన అనుభవాలతో తిరుగుతున్నట్లుగా లోపల కూడా ఉంటున్నారా? వారిని సరిచేయి, వారికి జీవం కలిగిన సంఘాన్ని గురించి తెలియపరుచు అని ఇతని చరిత్రని అతడికి వివరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి. ఏం చెప్తున్నాడు ఈయన? జీవము కలిగిన సంఘములో ఎలా పడితే అలా ఉండడం దేవుని ఉద్దేశం చెప్పండి కాదు. ఒకప్పుడు నా పేరు సౌలు అంటే నేను నా జీవితంలో నాకు నచ్చినట్లుగా బ్రతికి, ఇష్టం వచ్చినట్లుగా తాగుతూ తింటూ మెచ్చినట్లుగా బ్రతికాను. అయితే లోకములో ఈ బ్రతుకు చనిపోవాలి. నేను జీవము కలిగిన సంఘములోకి రావాలంటే నా పేరు పౌలుగా మారింది. అంటే అర్థం ఏంటయ్యా అంటే పౌలు అనగా జీవించడం. అంటే ఇప్పుడు దాకా జీవించట్లేదా? ఇప్పుడు దాకా బ్రతకట్లేదా? ఇప్పుడు దాకా ఆ బ్రతుకులో ఒక ఆశీర్వాదం లేదా అంటే ఆమోస్ గ్రంథకర్త ఒక మాట రాస్తారు. అది ఏం బ్రతుకు అంటే, మీరు బ్రతుకుతున్నారు కానీ ఆ బ్రతుకు కాదు. ఏదో పేరుకు బ్రతుకుతున్నావు, 3 పూటలు తింటున్నావు, ఏదో పేరుకు తిరుగుతున్నావు, కుటుంబం అని, రక్త సంబంధికులని, బంధువులని, ఏదో పేరుకే ఉన్నావు. కానీ ఆ పేరుకు తగిన బ్రతికేది అని ఆమోసు తన గ్రంథకర్తలు ఏమంటాడంటే, మీరు బ్రతకకూడని బ్రతుకు ఒకటి ఉంది, బ్రతకవలసిన బ్రతుకు ఒకటి ఉంది. ఆ బ్రతుకే జీవము కలిగిన సంఘములో బ్రతకాలి. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దామా? గట్టిగా 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 హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నేను సౌలుగా ఉన్నప్పుడు లోకములో తిన్నాను, తాగాను, సుఖించాను, హింసించాను, అనేకులను వేధించాను, అవమానపరిచాను. ఇప్పుడు ఆ జీవితం అంతా వదిలేసి ఇప్పుడు నా పేరు మార్చుకొని పౌలుగా మారి ఇప్పుడు నేను జీవించడం నేర్చుకున్నాను. అంటే దేవుని సంఘములో నీ క్రియలు, నీ ఆలోచన, నీ లోక సంబంధమైనవన్నీ చచ్చిపోవాలి. అర్థమవుతుందండి మీకు? ఇది జీవము కలిగిన సంఘము గనక ఇక్కడ నువ్వు బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే ఒక శ్రేష్టమైన బ్రతుకు ఉంది. ఏదో సనాతనముగా నడిచే బ్రతుకు కాదు.
అందరూ ఏంట్రా వీడు బ్రతుకుతున్నాడు, అటు కుక్క బతుకుతుంది, వీడు బతుకుతున్నాడు అన్నట్లుగా వీళ్ళ మధ్యలో వాళ్ళ నోటికి వచ్చినట్లుగా మాట్లాడే ఆ పనికి మాలినటువంటి బ్రతుకు కాదు. ఒక జీవము కలిగిన బ్రతుకు ఒకటి ఉంది, ఒక పరిశుద్ధమైన బ్రతుకు ఒకటి ఉంది, ఒక శ్రేష్టమైన బ్రతుకు ఉంది. ఈ బ్రతుకు సంఘములో బ్రతకాలి, ఇది ప్రజలకి నేర్పించు అని పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు గమనించాలి, బైబిల్లో 3 విషయాలు నేను చెప్తాను. ఇంకా ఈ జీవము కలిగిన సంఘములోకి మనం రావాలి అంటే మన బలహీనతలు, మన సమస్యలు, వీటన్నిటినీ ఆయన రక్తం ద్వారా కడగబడాలి. చచ్చిపోవడం అంటే అర్థం ఏంటంటే ఆయన రక్తం ద్వారా కడగబడాలి. ఈ రోజున చాలామంది మందిరానికి వెళ్తున్నారు కానీ ఇంకా బాప్టిస్మాలు తీసుకోలేదు. అంటే శారీరకంగా ఇంకా చనిపోలేదు, అంటే లోక సంబంధంగా ఇంకా చనిపోలేదు, ఇంకా లోక ఆశలు, లోక కోరికలు ఉంటున్నాయి. అందుకని బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడతాము. రెండో అనుభవం ఏంటంటే, అంటే జీవము కలిగిన సంఘంలో మనం ప్రవేశించాలి అంటే దాని గురించి ఒక 3 విషయాలు చెప్పి ఆ తర్వాత నేను వర్తమానంలోకి వెళ్తాను. గమనించండి. ఒకటేమో ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడితే జీవము కలిగిన సంఘములు అడుగు పెట్టడానికి అందరు నోరు తెరవాలి, అడుగు పెట్టడానికి మనకి అర్హత కలుగుతుంది. 2, స్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం అని ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నప్పుడు మనలో ఉంటున్నటువంటి వ్యర్థమైన క్రియలన్నీ ఆ స్తుతుల మార్గంగా సంపూర్ణంగా పరిశుద్ధపరచబడి, ఇప్పుడు ఈ స్తుతుల ద్వారా పరిశుద్ధపరచబడిన మనము ఆయన జీవము కలిగిన సంఘంలో అడుగు పెట్టడానికి యోగ్యులుగా మారుతాం. ఎప్పుడు మన నోట స్తుతి ఉండాలి, స్తోత్రం ఉండాలి. నువ్వు పని చేసుకుంటున్న స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. ప్రతి క్షణం అనుక్షణం. కొందరి వాడుక భాష రకరకాలుగా ఉంటుంది కదండి. కొందరు రకరకాలుగా వాడుక భాషలు రకరకాలుగా తొందరపడి ఆ కొన్ని మాటలు బూతులు మాట్లాడుతుంది. ఇప్పుడు అయింది నా నోట రావడం ఎందుకు కానీ కొంతమంది నోట మీద ఎప్పుడు బూతులు ఉంటాయి. వాడుక భాష అది. ఇప్పుడు మన వాడుక భాష ఏది ఉండాలా? స్తుతి, స్తోత్రం, స్తుతి, హల్లెలూయా. ఉదయాన్నే లేచి అబ్బా స్తోత్రం ప్రభువా అనాలా? అర్థమైందా? ఉదయాన్నే మనం నిద్ర లేచిన వెంటనే కొంతమంది ఆవలించుకుంటూ ఉంటారు కదా అని, అంత పెద్దగా ఆవలించుకునేటప్పుడు అప్పుడు అనాలి అబ్బా స్తోత్రం యేసయ్యా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం అనాలి. అంటే నువ్వు చిన్నగా ఏమైనా గంపలేపుతున్నా లేదా ఏమైనా చిన్న పని చేసుకుంటున్నా నీ వాడుక భాష ఏమవ్వాలా? స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. ఆ మాట నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. ఆమెన్. ఆ పరిశుద్ధపరచబడిన తరువాత నువ్వు జీవము కలిగిన సంఘంలో అడుగు పెడతావు. ఆమెన్. మూడవది వాక్యము ద్వారా పరిశుద్ధపరుచుకుంటాం. వాక్యం. జీవము కలిగిన సంఘములో మనం అడుగు పెట్టాలంటే మన జీవితంలో ఎప్పుడు ఏముండాలి తెలుసా? వాక్యం ఉండాలి. వాక్యమే మనల్ని మన త్రోవలకు వెలుగుగా ఉండి మనల్ని నడిపిస్తుంది. ఈ వాక్యం చాలా అవసరం. ఎందుకు వాక్యం? దావీదు ఒకసారి ఒక చెయ్యకూడని తప్పు చేశాడు. అప్పుడు దైవజనుడు వచ్చి ఈ దావీదుతో ఒక ఉపమాన రీతిగా చెప్తాడు వాక్యం. ఆ వాక్యం విన్న వెంటనే దావీదు పశ్చాత్తాపడి తన పాపమంతటిని వాక్యం ద్వారా ఏం చేసుకున్నాడు? శుద్ధి చేసుకున్నాడు. ఆ వాక్యం ద్వారా తీర్మానం చేసుకొని కళ్ళమ్మిట కన్నీరు గారుస్తూ ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, అయ్యో నేను తెలుసో తెలియకో ఇంత భయంకరమైనటువంటి దురాకార్యం చేశానా, అయ్యో వేరే వాళ్ళ భార్య నేను ఆశించి ఇలాంటి దుర్మార్గమైన పని చేశానే అని పశ్చాత్తపడి ఏడ్చి వాక్యం ద్వారా పరిశుద్ధపరుచుకున్న వారు జీవము కలిగిన సంఘంలో, అందరు చెప్పండి ఆ మాటని, జీవం కలిగిన సంఘంలో అడుగు పెడతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. జీవము కలిగిన సంఘములు అడుగు పెట్టడానికి 3 విషయాలు చెప్పాను. 1 రక్తం ద్వారా కడగబడడం, 2 స్తుతులు చెల్లించడం, 3 వాక్యము ద్వారా పరిశుద్ధపరుచుకున్న వాళ్ళు జీవము కలిగిన సంఘంలో
ఇప్పుడు జీవము కలిగిన సంఘంలో అడుగుపెట్టిన మనం ఎలాగుండాలి క్లుప్తంగా చెప్పి క్లుప్తంగా ముగిస్తా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, హుషారుగా కొంచెం హుషారు కొడదాం. హల్లెలూయా. రైట్. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 మాటలు మనం చదవగా విందాం. ఒకసారి దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 పేజీ నెంబర్ 185, క్రొత్త నిబంధనలో 185. తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి, చూడండి, దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచున్నాము, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. చాలు. ఇప్పుడు మీరు గమనించాలి, జీవము కలిగిన సంఘములో మనం అడుగుపెట్టాం. ఇప్పుడు ఈ జీవము కలిగిన సంఘములో ఉంటున్నా మనం ఎలాగుండాలి అంటే ఇక్కడ రాయబడిన మాట, ప్రతి ఒక్కరూ అంటే మందిరంలో అడుగుపెట్టిన వారి దర్శనం ఏంటి? ఎందుకు మందిరంలో అడుగు పెడుతున్నావు? కొంతమంది రకరకాలుగా అడుగుపెట్టే వాళ్ళు ఉంటారు. ఏదో కలిసి రావాలని, లేకపోతే పిల్లలకి మేలు కలగాలని, వ్యాపారాల్లో మేలు కలగాలని. ఒక ఆయన ఈ మధ్య ఎవరో ఆ చిట్టీలో ఏదో లాటరీలు తగులుతుంటే బైబిల్లో పెట్టాడట. ఆ చీపురు పొల్ల ఒకటి బైబిల్లో పెట్టి తోస్తున్నాడు. ఏంది అంటే మంచి లాటరీ, మంచి వాక్యం తగిలితే మంచి లాటరీ తగులుతుంది, మంచి బంపర్ ఆఫర్ వస్తుందని చీపురు పొలాలు పెట్టడానికి. ఏంటంటే రకరకాలుగా భక్తి చేసే భక్తులు మనకు కనబడుతారు. కానీ పౌలు చెప్తున్న భక్తి అది కాదు. జీవము కలిగిన సంఘములు అడుగు పెడుతున్న వారు ఎలాగుండాలి అంటే, ఇప్పుడు ఆ సంఘములో ఉంటున్న వ్యక్తిత్వాలు, ఇక్కడ మొదటిగా వ్యక్తిత్వాలు, పరలోక రాజ్యానికి వెళ్ళాలని మిమ్మల్ని పిలుచుచున్నటువంటి ఆ తండ్రి దగ్గరికి మనం వెళ్ళడానికి మనం ఎలాగుండాలంటే, అక్కడే రాయబడిన మాట దేవునికి. ఆ మాటని ఒక చిన్న పెన్నుతో ఉంటే అండర్లైన్ కొట్టండి. దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని. ఎవరికి తగినట్లు అంటే, నాకు తగినట్లుగా కాదు, నాకు మెచ్చినట్లుగా కాదు, నా భార్యకి నచ్చినట్లుగా కాదు, నా భర్తకి నచ్చినట్లుగా కాదు, నా పిల్లలకి నచ్చినట్లుగా కాదు, ఆ పాస్టర్ గారికి నచ్చినట్లుగా కాదు, ఆ పాస్టర్మ గారికి నచ్చినట్లుగా కాదు. అంటే ఇప్పుడు మనం ఎవరికి నచ్చినట్లుగా బ్రతకాలి? దేవునికి నచ్చినట్లుగా, ఆయనకి తగినట్లుగా మనం నడవాలి. ఈ రోజున చాలామంది వాళ్ళని ఎవరికి వాళ్ళు ఎవరిని ట్రాలీ చేసుకుంటారంటే, వారితో పక్క కూర్చున్న వాళ్ళు, అబ్బో ఈ మనిషి కంటే నేను పర్వాలేదు, బాగానే పాట పాడుతున్నానని, ఈ మనిషి కంటే పర్వాలేదు, నాకు కొంచెం వాక్యం బాగా తెలుసని, ఇదిగో ఈ పక్కన్న వ్యక్తి కంటే పర్వాలేదు, నేను ఒక రకంగా బాగానే ఉన్నాలే, ఆదివారం నేను వెళ్తున్నాలే అన్నట్లుగా మనుషులను పోలి, మనుషులకు తగినట్లుగా వారిని పోలి వీళ్ళని పోలి నడుస్తున్నారు. ఒక ఆయన ఇంచుమించుగా ఒక 2-3 వారాల మందిరానికి రాలేదు. ఏం బాబు, ఎందుకు ప్రార్థనకు రాలేదు అని అడిగాం. ఆయన అంటారు, పాస్టర్ గారు, ఇప్పుడు నా ఇంటి పక్కనున్న ఆయన 1 సంవత్సరం నుంచి నేను చూస్తుంటే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. నేను మాత్రం ఇదిగో ఈ రేకులు వేసుకొని, ఈ రేకుల్లో ఈ ఎండాకాలం వస్తే అస్సలకి ఎండిపోతున్నాను, చెమటలు కారిపోతున్నాయి, దేవుడు అని దేవుడు చూపిస్తున్నాను. ఆ పక్కన్నవాడు మాత్రం 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. అంటే ఎవరిని పోల్చుకుంటున్నాడు? ఇంటి పక్కనున్న, చెప్పరేంటండి, ఇంటి పక్కనున్న వ్యక్తిని పోల్చుకుంటూ ఈ భక్తిని చాలించుకుంటున్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, పౌలు తిమోతికి చెప్పాలని ఉద్దేశించిన ఉద్దేశం ఏంటంటే, ఇదిగో వాళ్ళని చూసి నడుస్తూ ఉంటారు, వీళ్ళని చూసి నడుస్తూ ఉంటారు, వాళ్ళు వస్తే వస్తూ ఉంటారు, వీళ్ళు వస్తే వస్తూ ఉంటారు. అలా వద్దు. వాళ్ళు ఎలా నడవాలంటే, దేవుని చూపించు, దేవుడికి తగినట్లుగా నేను బ్రతుకుతున్నానా,
దేవుడికి తగినట్లుగా నేను జీవిస్తున్నానా? నా మాట, నా చూపు, నా విధానం, నా క్రియలు, నా పద్ధతులు, నా ఆలోచనలు అవి దేవునికి తగినట్లుగా ఉన్నాయో లేవో అని మనం పరీక్షించుకుంటూ భక్తి చేసేదము గాక. స్తోత్రం చెప్దామా ఒకసారి గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి తగినట్లుగా మనం బ్రతకాలి. ప్రతి విషయంలో దేవునికి తగినట్లుగా మనం నడవాలి. మన నడవడిక కానీ, మన చూపు, మన పరిచర్య, మన విధానం. నేను క్లుప్తంగా ఈ ఒక్క మాటలోనే ఒక 2-3 మాటలు, ఈ ఒక్క విషయంలోనే ఒక 2-3 మాటలు ఏబిసి అన్నట్లుగా ఒక 2-3 మాటలు చెప్పి ఈ ఒక్క మాటతో నేను ముగిచ్చేస్తాను. ఒకసారి గట్టిగా స్తోత్రం అని చెప్పండి, చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా చెప్పండి, స్తోత్రం, హల్లెలూయా. దేవునికి తగినట్లుగా ఎలా నడుచుకోవాలి? దేవునికి తగినట్లుగా ఎలా నడుచుకోవాలి? ABCD అట్లా 1-2 మాటలు చెప్తాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి మనం చదవగా మనందరం విందాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టునట్లు. ఇప్పుడు ఈ మాటను మీరు అండర్లైన్ చేయాలి. ఆయనకు తగినట్లుగా మీరు నడుచుకోవాలి. స్తోత్రం చెప్దామా ఒకసారి గట్టిగా? యేసయ్యకు తగినట్లుగా ఎలా నడుచుకోవాలంటే ఇక్కడ పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్న మాటల్లో ఒక మాట చెప్తాను. మొదటిగా సంపూర్ణమైన జ్ఞానము. ఏంటిదట? మొదటిగా సంపూర్ణమైన జ్ఞానము అంటే పౌలు గారు సంఘములో ప్రారంభ దశలో సంపూర్ణత లేదు. వినండి, అందరు నా వైపు చూస్తూ వినండి. సంపూర్ణత లేదు, మిడిమిడి జ్ఞానం, సంపూర్ణత లేదు. అందుకే ప్రజల్ని చంపాలా, హింసించాలా, వేధించాలి, ప్రజల్ని అవమానపరచాలి, ఇబ్బందులు పరచాలి. సంపూర్ణ జ్ఞానం లేకపోవడం వల్ల మనిషి ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడో ఆలోచన చెయ్యండి. ఈ రోజున రకరకాలుగా దేశంలో, రాష్ట్రాల్లో మీకు ఒక విచిత్రమైన మాట చెప్తాను చూడండి. మనము కనురెప్ప అలా మూసి అటు తెరిచేలోపు ప్రపంచ దేశంలో 2000 మంది చనిపోతారట. ఒక్క సెకండ్లో ప్రపంచ దేశం అంతటిలో మనం కన్ను మూసి కన్ను తెరిచేలోపు 2000 మంది చనిపోతారట. నీవు నేను మనందరం ఎంత భాగ్యులం. దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చారు. స్తోత్రం చెప్పండి. ఆయన ఎంత గొప్ప దేవుడు. కన్ను మూసి కన్ను తెరిస్తే 2000 మంది చనిపోతున్నారు ప్రపంచ దేశంలో. ఈరోజు నువ్వు బ్రతికున్నామంటే అది నీ జ్ఞానం కాదు, నీ తెలివి కాదు, నీ ఆలోచన కాదు, నీ చదువు కాదు, నీ హోదా కాదు, నీ పలుకుబడి కాదు. దేవుడు ఆయన కొరకు తగినట్లుగా బ్రతకాలని, ఇంకా నిన్ను సంపూర్ణతలోకి మార్చాలని నీకు ఆయుష్కాలాన్ని పొడిగించారు. ఆమెన్, ఆమెన్. ఆ సంపూర్ణత సౌలుగా ఉన్నప్పుడు ఆయనకి కలగలేదు. ఇప్పుడు పౌలుగా మారిన తర్వాత ఆ మిడిమిడి జ్ఞానము, ఆ అవివేకము, ఆయనలో ఉంటున్నటువంటి ఈచ్చలు, ఆయనలో ఉంటున్నటువంటి లోపాలు, వీటన్నీ ఒక్కొక్కటిగా అది ఆయన దేహంలో నుండి తొలగిపోవడం పౌలు గమనించాడు. ఇప్పుడు గమనించిన పౌలు దేని కొరకు సిద్ధపడుతున్నాడంటే, జీవము కలిగిన సంఘములో ఉన్న నేను సంపూర్ణ జ్ఞానముతో నడవాలి. స్తోత్రం చెప్పండి. అంటే సంఘములో ఉంటున్న నీవు ఎలా నడవాలి? ఏ జ్ఞానం? సంపూర్ణ జ్ఞానం. కొంచెం కొంచెం జ్ఞానం కాదు, కొంచెం కొంచెం తెలివి కాదు, కొంచెం కొంచెం ఆలోచన కాదు, సంపూర్ణత. ఎలా నడవాలి?
నువ్వు మందిరంలోకి రావడానికి 3 ఆప్షన్లు చెప్పాను, 3 మాటలు చెప్పాను. ఇప్పుడు జీవము కలిగిన సంఘంలోకి వచ్చిన నువ్వు ఎలా ప్రవర్తించాలంటే, ఆయనకి తగినట్లుగా ఎలా బ్రతకాలంటే, ఆయన సంపూర్ణుడు. ప్రతి విషయంలో యేసయ్య సంపూర్ణుడు. అన్నిటిని జయించాడు, పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, లోకాశను జయించాడు, నేత్రాశను జయించాడు, శరీరాశను, జీవపు డంబమును ఆయన జయించాడు. ఇప్పుడు ఆయన సంపూర్ణుడు గనుక ఆయనకి తగినట్లుగా మనం నడవాలంటే మన జ్ఞానము సంపూర్ణతలోకి వచ్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అంటే సంపూర్ణతలోకి రావడం అంటే ఇంక అర్థం ఏంటంటే, నీ ఆలోచన అంతా ఈ భూమి మీద పని చేయకూడదు. ఏమి తినాలా, ఏమి తాగాలా, ఇది కాదు. నీ ధ్యాస, నీ ఆశ అంతా నేను పరలోక రాజ్యానికి ఎప్పుడు చేరాలి, ఆ రాజ్యంలో నేను ఉండాలి, నా యేసయ్య దగ్గర నేను ఉండాలి. అక్కడ నేను ఉండాలంటే నేను ఎంత నీతిగా ఉండాలి, ఇంకెంత బాగా భక్తి చేయాలి, ఇంకెంత బాగా బైబుల్ చదవాలి, ఇంకెంత బాగా దేవుని స్తుతించుకోవాలి, ఇంకెంత బాగా వాక్యాన్ని ధ్యానించాలి, ఇంకెంత బాగా ఆత్మలో హర్షించాలి, ఇంకెంతగా దేవుని మందిరానికి వెళ్ళాలి, అయ్యో ఇది చాలట్లేదేమో, ఇంకా పరిగెత్తాలి అన్న తపనతో, ఆ జ్ఞానముతో నీవు నేను మనందరం నడిపించబడే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని ఒకసారి చదవగా మనం విందాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటిది పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, 3 మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొని ఉన్నది, పక్షపాతమైన వేషధారణ అయినది ఏదియో ఆ జ్ఞానములో లేదు. ఇక అది ఫైనల్. అంటే సంపూర్ణతలకు వచ్చిన వ్యక్తి ఇక భూమి మీద ఈ భూమి సంబంధించిన జ్ఞానం ఉండదు. పర సంబంధమైన జ్ఞానం. అది ఏ జ్ఞానం? పవిత్రమైందట, పరిశుద్ధమైందట, సమాధానకరమైందట, మృదువుగా ఉండేదట, సులువుగా లోబడేదట, కనిక్రమ కలిగిందట, మంచి ఫలముతో ఉన్నదట, పక్షపాతము కానీ వేషధారణతో కూడిన అనుభవం కానీ లేనిది. ఏది ఇప్పుడు చెప్పండి అండి. సంపూర్ణ జ్ఞానం అంటే ఏంటట? మనలో పక్షపాతం కనబడకూడదు, మనలో వేషధారణ కనబడకూడదు, మనలో ఇంకా కనికరం కనబడాలి, లోబడే తత్వం కనబడాలి, మనలో సమాధానంగా బ్రతికే అనుభవం కనబడాలి, పవిత్రత కనపడాలి. ఈ అనుభవాలు నీలో కనపడుతుంటే నిశ్చయముగా నువ్వు సంపూర్ణ జ్ఞానము పొందిన వ్యక్తివి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు సంపూర్ణ జ్ఞానము పొందిన వ్యక్తికి ఉండే క్వాలిటీస్, లక్షణాలు. సంపూర్ణమైన జ్ఞానం అంటే ఏదో తెలివిగా పక్కన వాళ్ళని తెలివిగా మాట్లాడడం కాదు. జ్ఞానం లోబడడం, దేవుని వాక్యానికి లోబడడం, పవిత్రంగా బ్రతకడం, ఏమండి పక్షపాతం లేకుండా, వేషధారణ లేకుండా నీతిగా బ్రతకడం, ఇలాంటిది పరిశుద్ధమైన సంపూర్ణమైన జ్ఞానం. ఈ జ్ఞానం నాలో, మనలో, మనందరిలో దేవుడు స్థిరపరుచునుగాక. ఒకవేళ ఈ లక్షణాలు మనలో లేవా, పరిశోధించుకొని పరీక్షించుకొని, ప్రభువా నేను సంపూర్ణతలోకి రావడానికి నాకు లోబడే తత్వాన్ని ఇవ్వండి, కనికరం కలిగిన మనసునివ్వండి. ఇదే జ్ఞానం. ప్రియులారా, వాక్యం చదవడం, వాక్యం వినడం, పాట పాడడం, ఏమంటే పరిచయం చేయడం, దీని అంతటికంటే నువ్వు సంపూర్ణతమైన జ్ఞానంలోకి రావడానికి నీ జ్ఞానం ఎలా పనిచేస్తుంది, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ జ్ఞానం ఏ విధంగా ఉంది, లోబడుతున్నావా వాక్యానికి, సమాధానంగా ఉంటున్నావా, మృదువుగా ఉంటున్నావా, పక్షపాతం లేకుండా ఉంటున్నావా, వేషధారణ లేకుండా ఉంటున్నావా, ఏవండి పవిత్రంగా జీవిస్తున్నావా, సమాధానంగా ఉంటున్నావా, మృదువైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా? ఎలాగా సంపూర్ణమైన జ్ఞానము కలిగిన వ్యక్తి ఇదిగో ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు. నీవు నేను మనందరం అలాంటి లక్షణాలు కలిగి క్రీస్తుకు పోలి తగినట్లుగా మనందరము నడుచుకొందుము గాక. స్తోత్రం చెప్దామా గట్టిగా? ఆమేనని. ఆమేన్, హల్లెలూయా. బి, రెండో మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యంలో 2వ మాట చదవండి. ఇప్పుడు చూడండి,
రెండవది ఆత్మ సంబంధమైన వివేకము గలవారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అది ఒకటి. ఇప్పుడు చెప్పాను కదండి ఒక మాట. ఇప్పుడు రెండవ మాట ఆత్మ సంబంధమైన వివేకము గల వారు. రెండవది ఏంటంటే ఆయనకి తగినట్లుగా మనం బ్రతకడం అంటే వివేకంగా బ్రతకలే. అది ఏ వివేకం? ఆత్మ సంబంధమైన వివేకం. అందుకే ఆ భక్తుడు చాలా చక్కగా పోల్చాడు. పావురం వలె నిష్కపటము. 2 పాము వలె వివేకము. అంటే పాము ఎంత వివేకంగా ఉంటుంది, దాని చెవులు ఎంత ఉంటాయి కదా, ఏనుకున్నట్టు ఉంటాయా? ఎంత ఉంటాయా? ఇంకెంత ఉంటాయండి? మనలాగా ఎంత ఉంటాయి కదా, మనలాగా ఎంత చెవులు ఉంటాయి పాము కదా. మరి ఎన్ని ఉంటాయి? అసలు దాని చెవులు ఉంటాయో ఉండవో అన్న సంగతి కూడా మనకు కనపడుద్దండి. అలాంటి చెవులు లేకుండా కనపడని ఆ చిన్న ఆ చెవుకి దానికి ఎంత వివేకమో. మనిషి అలా పోతున్నాడు అనుకోండి, వెంటనే స్పర్శ గమనించుద్ది. మనిషికి పోతున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలా, వెంటనే స్పర్శ. ఈరోజున బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని సంఘములో ఉంటే ఆ వివేకాన్ని కోల్పోతున్నాం. ఆ మనస్తత్వాన్ని, అయ్యో దేవునికి నేను దూరం అయిపోతున్నానే ఆ వివేకం కోల్పోతున్నాం. దేవునికి దూరం చేయడానికి సాతానుగాడు ఎన్ని వలలేస్తాడో. ఏమండి, వ్యాపారం అని, డబ్బు అని, పొలమని, రకరకాల ఏమండి ఆ కూలి పనులని రకరకాల ఉచ్చులేస్తాడు. వాడు వేసే ఉచ్చు ఒకటే. ఈ మధ్య ఒక అన్నని అడిగాం, నేను అడగలేదు కానీ వేరే వాళ్ళతో అడిగిచ్చా. అయ్యా ఆదివారం అయితే ప్రార్థన రావట్లేదు, మిగతా వారం అంతా దిష్టేసుకుని ఇంట్లో కూర్చుంటావు, ఆదివారం మాత్రం ఏదో పని ఉన్నట్లుగా 6 గంటలకు లేచి వెళ్తావు, ఏం సంగతి అని. ఆ భక్తుడు చెప్పాడు, వారం అంతా ఏం పని ఉండదట, ఆదివారం రోజే పని ఉంటుంది కొంపలం పెట్టి తిరగడానికి. ఆదివారమే ఉంటుందట, మిగతా రోజులన్నీ ఇంట్లోనే ఉంటాడు, మరలా ఏ పని చేయడు, ఏం పని చేయడు. ఆదివారం అయితే ఇంట్లో ఉండడు, ఇక మిగతా రోజులన్నీ మళ్ళా నువ్వు ఎక్కడ దేవులాడపడ డైరెక్ట్గా ఇంటి దగ్గరికి పో, ఇంటి దగ్గర ఉంటాడు. ఆదివారం చూడు ఉండడు. ఏందయ్యా అని అడిగా. అన్న అంటాడు, అయ్యా వాడికి ఆదివారం రోజే వేసాడు సాతాను గడు ఒక వచ్చు, ఇక దాంట్లో నుంచి వాడు రావట్లా, వదిలే. కొంతమంది సాతానుగాడు ఎంత కుయుక్తిగా, వాడు ఎంత కుయుక్తిగా విశ్వాసుల్ని పతనం చేస్తాడో గమనించాలి. ఈ వివేకం కావాలా క్రైస్తవుడికి, ఈ వివేకం కావాలి. ఈ వివేకముతో నడవాలి క్రైస్తవుడు. ఏదో బైబిల్ పట్టుకొని తగునా అని ఎవరిని ముసుగేసుకొని నేను క్రైస్తవునే అని చెప్పుకున్నట్లో వివేకం కనబడదు. పాపం నీ దరికి రాకుండా, భక్తిహీనత నీ దరికి రాకుండా, వేషధారణ నీ దగ్గరికి రాకుండా నువ్వు ఎలా వివేకంగా ప్రవర్తిస్తున్నావు, ఆత్మ సంబంధమైన వివేకం గురించి చెప్తున్నాను. ఆయనకి తగినట్లుగా బ్రతకడం అంటే, యేసయ్య ఏమండి సిలువలో 2 చేతులు పెట్టి 2 చేతులకి మేకులు కొట్టారు, కాలుకు మేకులు, డొక్కలో ఒక చిన్న బల్లిపోటు, ఆయన ధీరుడై మౌనంగా ఉన్నాడు, అట్లా కాదు, ఆ వివేకం కాదు. ఆయన మరణించడానికి ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని శోధనలు అనుభవించాడు. పాపం ఆయన దగ్గరకు వచ్చింది. సాతానుగాడు వచ్చి అంటాడు, అయ్యా నువ్వు దేవుని బిడ్డవేగా, ఇదిగో ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను అన్నాడు. వెంటనే రాళ్ళు రొట్టెలు అయిపోయింది అంటే ఈ పాటికి అసలు భూమి మీద ఒక్క రాయి ఉండేది కాదు, అన్ని రొట్టెలే. ఇక ఒక్క రాయి ఉండేది కాదు. కొన్నిటిని వివేకముతో జయించాలి, వివేకముతో. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఆ మనిషికి కన్ను ఎంత వెలుగునిస్తుందో. ఇప్పుడు మనిషికి ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనిషి బయటికి వెళ్ళాలంటే కళ్ళు కదా. ఈ కళ్ళు ఎంత వెలుతురునిస్తూ ఎంత నడిపిస్తాయో, మనిషి జీవితంలో ఎంత వెలుగుగా ఈ కళ్ళు ఉంటాయో, ఆత్మ సంబంధంగా సంఘములో నడిపించబడే మనకి వాక్యం లేకపోతే వివేకం అనేది అంత ప్రాముఖ్యం. వివేకంగా నడవాలి. కొంతమంది వివేకం కోల్పోతారు, అవివేకంగా ప్రవర్తిస్తారు, మూర్ఖంగా ప్రవర్తిస్తారు.
మూర్ఖత్వం వచ్చేస్తుంది. అయ్యో ఆమెన్ అనగానే ప్రార్థన అయిపోయింది, నా పాటికి నేను వెళ్ళిపోవాలా? నేను ఏం చేస్తున్నాను మందిరంలో? నా వంతు ఏంటి? నా పని ఏంటి? నా పరిచర్య ఏంటి? దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు నన్ను అభిషేకించాడు? ఎందుకు నన్ను ప్రత్యేకపరిచాడు? మా విధానం ఏంటి? వివేకం. వివేకం గ్రహించలేని వాడైతే వెళ్ళిపోతూ ఉంటాం. గ్రహించలేని వ్యక్తి అయితే టక్కన బైబిల్ ఆమె అనగానే చిన్న ప్రార్థన చేసుకొని నాకు కొద్దిగా అర్జెంటు పని ఉందనుకొని పరిగెత్తుతాం. గ్రహింపు కలిగిన వ్యక్తి అన్నీ ఎలాగున్నాయి, అన్నీ సర్దుకున్నామా, అన్నీ తీసామా, అంత ఎట్లా ఉంది, ఓకే అమ్మ ఇప్పుడు పోదాంరా, భోజనాలు జరుగుతున్నాయా, అందరికి భోజనాలు వడ్డిస్తున్నామా లేదా, అందరు తిన్నారా లేదా, అందరు ప్లేట్లు కడుగుతున్నారా కడగలేదా, అన్ని జాగ్రత్తగా వస్తువులు ఎన్ని వేలు పెట్టుకుంటున్న వస్తువులు అయ్యి ఓరకు అక్కడేడో ఏమండి రోడ్డు మేము పడేస్తే టక్కన పరిగెత్తుకుంటూ పోయి ఏరుకొని రాలా, వేలు ఖర్చు పెట్టి కొన్నవయ్యి అన్ని ప్లేట్లు, దాన్ని ఏమంటారు మూతలు, ఇంకా గ్లాసులు, అవన్నీ విశ్వాసుల పాపం వాళ్ళకున్న కష్టాజీతంలో వాళ్ళు ప్రేరేపించబడి ఇప్పించిన వస్తువులు, వాటి మీద ఇంకా మనకి ఎంత శ్రద్ధ ఉండాలా? ఒక ఇంటినే నువ్వు ఏలుబడి చేయకపోతే సమస్తం మీద నువ్వు ఎలా ఏలుబడి చేస్తావని యేసుప్రభు అంటాడు. దేవుడిచ్చిన సంఘములో నువ్వు ఎలా ప్రవర్తన, నీ వివేకం ఏంటి, ఎలా, నీ బాధ్యత ఏంటి మర్చిపోయావా? ఏమైపోతుంది నీ ఆలోచన? ఆమెన్ అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటే నువ్వు అసలు సంఘానికి వస్తున్నా, నీ మీద పెట్టిన భారం ఏమవుతుంది? దేవునికి అప్పగించిన పరిచర్య విధానం ఏమవుతుంది? పరిచర్య చేసుకోలేక కాదు నేను ఈ మాటలు చెప్తుంది, పరిచర్య చేతగాక కాదు ఈ మాటలు చెప్తుంది, వైర్లు చుట్టుకోలేకో లేకపోతే మందిరం ఊడ్చుకోలేక కాదు నేను ఈ మాటలు చెప్తుంది. నీ వివేకం ఏమయ్యింది అని చెప్తున్నాను. సాతానుగాడు ఎంత నిన్ను మందిరముల నుంచి దొంగిలిస్తూ నీ ఆత్మీయతను గుడ్డితనములోకి తీసుకోబోతున్నాడు, అది నీకు తెలియాలి. అందుకని చెప్తున్నాను నేను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు ఒకే మాట అంటారు, శిష్యులారా ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చెయ్యండి. సమస్త శోధనలు జయించడానికి ప్రార్థన అవసరం. చెయ్యి, ప్రార్థన చెయ్యి. శిష్యులు దాన్ని కోల్పోయారు. యేసయ్య రాత్రంతా కూర్చొని ప్రార్థన చేస్తాం. గ్రహించేవాడు. ఓకే, ఇలా నడవాలి, ఇలా ఉండాలి, నా విధానం ఏంటి, నేను పరలోకం నుంచి భూమి మీదకు ఎందుకు వచ్చాను, మనుష్యుని పాప పరిహారార్థమై నేను మరణించడానికి వచ్చాను, నా ఆలోచన అది. ఆ గమ్యాన్ని మర్చిపోలేదు. ఏమండి, ఎన్ని శ్రమలు, ఎన్ని ఆ వీపు మీద కొరడ, ఒక్కొక్క కొరడ కొడితేనట శరీరం పీక్కొని వచ్చేది. అంత వేదన, అంత బాధ ఆయన ఎందుకు భరించారంటే ఆయన వివేకంతో బ్రతుకుతున్నాడు. ఏంటంటే వీటి వల్ల దేవుడు నాకు ఇచ్చిన ఆ రాజ్యాన్ని నేను పోగొట్టుకోకూడదు, నా భారాన్ని పోగొట్టుకోకూడదు. ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో పలకలేదు, ఎవరో వ్యక్తి నాతో మాట్లాడలేదు, ఎవరో నన్ను పట్టించుకోలేదు. ఎవరు మనల్ని పట్టించుకోరు. నన్ను పట్టించుకుంటున్నారేంటి? మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఎవరికి వాళ్ళవే. మనకున్న పరిస్థితులు బట్టి మనం చేసుకుంటా పోవాలా. నేను వచ్చినప్పుడు నాతో మాట్లాడలేదు, ఎవరు మాట్లాడతారు? నాతో వచ్చి భలే మాట్లాడుతున్నారు మీరు. నేనే బయట తిరగలేక నాన్న తిప్పల పడతా, ఒక పక్క షుగర్ ఫ్యాక్టరీ లోపల పెట్టుకొని తిరుగుతున్నా. ఏవండి, మూతంతా పక్కన పెట్టుకో. ఎవరు పెట్టుకుంటారు మూతులు? మన పనులకి మేము అలిసిపోయి తిరిగి పిచ్చోళ్ళలాగా వస్తూ ఉన్నాం. ఏంట్రో బాబు ఈ తిరుగులని. ఏదైనా సరే దేవుని పరిచయ నిమిత్తమే తిరుగుతుంది, బయటకు లోకం కాదు. దేవుని పరిచయం వరకు రాత్రి మగలు అటు ఇటు తిరుగుతా. ఏమండి, వారం పోతే మరో వారానికి వస్తున్నాను. ఏదేమైనా దేవుని పరిచర్య జరిగించాలి, చెయ్యాలి, కొందరు నిలబెట్టాలి. కొంతమంది వ్యక్తులకు దేవుని పరిచర్యను విధానాన్ని నేర్పించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద. వివేకం కావాలి, అదే నేను చెప్పేది. ఆత్మ సంబంధమైన ప్రార్థనకి రానివ్వకుండా, వాక్యాన్ని నాన్న కూర్చో, వాక్యాన్ని చదవనివ్వకుండా, కూర్చోవాల, వాక్యాన్ని చదవనివ్వడు. వివేకం కావాలి. ఓకే, నేను బైబిల్లో వెనకబడిపోతున్నాను. సాతానుగాడు నేను చదవనీయడు. నీకు ఎందుకమ్మా, ఎంత బలే లేస్తున్నావా, ఆ ముందో లేతారులే అనిపిస్తుంది. సాతానుగాడు అలా మనల్ని చదవనీయుడు. ఇప్పుడు పరీక్షలు రాసేటప్పుడు మనకి ఎందుకులే, ఎప్పుడు పరీక్షలు వచ్చినా వాళ్ళకెళ్ళి వచ్చేది జాబ్ అని మనం కూర్చుంటామా? చెప్పరేంటండి,
మనం ముందు హడావిడిగా రోషంగా చదువుతా, ఇక చూడండి ఇక మా చెల్లి అయితే మన పుస్తకాలు కూడా రాపించిందట. మొత్తం మీద ఏది ఏమైనా సరే చదవాలా, పాస్ అవ్వాలా అనే టీరి. నేను అనేది అదే, ఆ కసి, ఆ మంట. దేవుని మందిరంలో నువ్వు ఎంతవరకు ఆత్మీయంగా ఎదుగుతున్నావు? నీ విధానం ఎలా ఉంది? నీ చురుకుతనం ఎలా ఉంది? నీ బాధ్యత ఏమైంది? వివేకముతో నీ జీవితాన్ని నువ్వు నడిపించుకుందువు గాక. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో రాయబడింది, ఆత్మ సంబంధమైన ఫలాలు. ప్రేమ, ఇవన్నీ వివేకంతో మనం నడిపించబడాలి. ఇంకొక మాట చదవండి, దాంట్లోనే 3:5 కొలస్సీలకు రాసిన పత్రిక 3:5. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామతురను, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపేయి. ధనాపేక్షను చంపేయి. దురాశ దుఃఖమునకు దాన్ని చంపేయి. ఇంకా అపవిత్రతను చంపేయి, జారత్వాన్ని చంపేయి, కామతురమైన కామముతో కూడిన అనుభవాలను చంపేయి, నీ దేహాలను దురాశలు చంపేయి. ఇప్పుడు చంపేసి నీవు వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఎవరి మీదకి వస్తుంది దేవుని ఉగ్రత? విధేయుల మీదకి రాదు. ఎందుకంటే వివేకం కలిగిన వ్యక్తి వీటిలో నుండి తప్పించుకుంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వివేకం కలిగిన వ్యక్తి దీంట్లో నుండి తప్పించుకుంటాడు. వివేకం లేని వాడైతే దాంట్లో పడిపోతాడు. ఎప్పుడు డబ్బని, దురాశలని, ఇంకా అక్కడ ఉన్నాయి కదండి, అపవిత్రత, కామ వికారమైన శాస్త్రాలు. ఇంకా జీవితం ముందుకు వెళ్తున్నా, సంవత్సరాలు శరీరం మీద పడుతున్నా, ఇంకా శరీర కోరికలు చంపుకోకుండా తిరగడం, వీటిని మనం చంపేసుకో. ఒకవేళ చంపకపోతే నీవు అవిధేయుడివై దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది అని రాయబడింది. ఇప్పుడు దాని కింద చదవండి. పూర్వము వాటి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించుకుంటారు. ఇప్పుడైతే, ఒకప్పుడు మనందరం నువ్వు అలా నడిచా, నేను మనందరం ఓకేనా? ఇలాంటి ఒకసారి కళ్ళు తెరిచి, అవునా? ఒకప్పుడు మనందరం కూడా దూషకులంగాను, దురాశల రకరకాల అనుభవాల్లో కామ వికారమైన అనుభవాలు జీవించాం. అయితే బట్ ఇప్పుడు క్రీస్తు రక్తం చేత కడగబడిన మనకి ఒక వివేకం. ఒకప్పుడు నా పక్కన నా ఫ్రెండ్ ఉండేవాడు, సిగరెట్లు తాగుతూ ఉంటాడు. ఏమియా కొద్దిగా తాగరనేవాడు. వాడు ముందు నేను కూడా తీసుకొని ఎట్టు వదిలేం. ఇప్పుడైతే ఒరే అప్పుడు తాగానురా, అబ్బా ఆ రోజుల్లో అని చెప్పి ఇప్పుడు తాగుతానా? మాట్లాడరేంటండి? ఒరే ఆ రోజుల్లో అసలు ఎత్తకుండా చేసి తాగేవాడిరా, ఇప్పుడు కూడా తాగాను అని అంటానా? అంటే ఇప్పుడు ఆ రోజుల్లో తాగాం, ఓకే. ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ప్రభు తన రక్తంతో నన్ను కడిగి సత్తు కలిగిన సంఘంలో చేర్చి ఆయనకి తగినట్లుగా నడవడానికి వివేకం ఇచ్చాడు. వివేకం, నేను ఎలా నడవాలో నాకు వివేకం ఇచ్చాడు. ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు, నాకు కలగాలి వివేకం. ఇప్పుడు ఇర్మియా గారు మీరు తాగమాకండి అండి, వాళ్ళు కాదని అన్నారు, అవుతుంది. నాకు కలగాలి. నేను దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తిని, నేను ఆయన సన్నిధానంలో ఆయన మాటలు వాక్యాన్ని బోధించే వ్యక్తిని. నాలాంటోడు మరలా ఇలాంటి చెడు కార్యాలు చెయ్యొచ్చా? ఆ వివేకం. ఫ్రెండ్షిప్ను కాదనుకోవద్దు, మాట్లాడు. 3 పూటలు శుభ్రంగా పెట్టి భోజనం తప్పేం కాదు, కానీ వివేకముతో నడవాలి. వివేకముతో. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట, ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతు మాటలన్నిటినీ ఇప్పుడు విసర్జించాలి. ఆత్మ సంబంధమైన వివేకం అంటారు. ఇక నీ నోట బూతులు వినపడకూడదు. ఇంకా దూషణలు, దుష్టత్వం, ఆగ్రహం, కోపం. ఈ కోపం, ఈ సంశయాలు, వీటన్నిటినీ మనం మానుదుముగాక. నెక్స్ట్ 9లో ఉంది, ఒకరితో ఒకడు అబద్ధం చెప్పుకోవాలి ఆనందా. ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడద్దు. అబద్ధాలు అది ఒక పెద్ద పెనుభూతం. అబద్ధాలండి తెలుసా? కొంతమంది అబద్ధాలు భలే సింపుల్గా మాట్లాడుతూ ఉంటారు.
అబద్ధాలు పరలోక రాజ్యానికి చేర్చవో. ప్రియులారా వినండి ఒకసారి, కళ్ళు తెరిచి అందరూ. అబద్ధాలు ఆడేవాళ్ళు పరలోక రాజ్యములోకి వెళ్ళరు. అబద్ధాలు ఆడకుండా మన జీవితాలు మనం కాపాడుకుందామగాక. ఆమేన్. వివేకం అందుకే కావాలి, వివేకం అందుకే కావాలి. అమ్మో నేను అబద్ధాలు ఆడుతున్నానేమో, దేవుని నన్ను, అయ్యా నేను అబద్ధాలు ఆడు, నేను దేవుని పెట్టిన కదా, నేను ఎట్టాడాను అయ్యో అని వెంటనే చంపలేసుకొని పరిశుద్ధపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెంటనే పరిశుద్ధపరచుకోవాలి, వెంటనే శుద్ధీకరించుకోవాలి. కోపడ్డం, అమ్మో నేను కోపడ్డం ఏంటి అని వెంటనే చంపలేసుకొని ప్రభువా నన్ను క్షమించాయి, నన్ను పరిశుద్ధపరచని మరలా దేవుని సన్నిధిలో. ఎవరు కోపట్ల మన ఈ మధ్య మరియమ్మ, పొట్టి మరియమ్మ కొడితే మూతిపళ్ళు రాలిపోయినాయి అని అంటారు. అమ్మో మరియమ్మలు అంటే వేరే వాళ్ళుగా చెప్తున్నా, అన్నోళ్ళు ఏదో ఉపమానాలు అంటుంటే నేను అన్నలే. కొంతమంది ఆ పొట్టి మరియమ్మ గుద్దితే అవతలాగా మూతిపళ్ళు రాలిపోయాయి. ఆ పొట్టి మరియమ్మ కొట్టంగా ఈ మార్తమ్మ కొట్టడానికి ఏమన్నా ఈ మార్తమ్మ కొట్టిందా? వాళ్ళని ఏమైనా ట్రాలీ చేసుకోవద్దు. అదే నేను అనేది, అదే మనం మానుకోవాలి, వివేకం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు ఆ మనసు అనుగ్రహించునుగాక. 3 కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12లో ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారై చాలు. 3వది ఏంటంటే దేవుని చిత్తం. ప్రియులారా ఆయనకి తగినట్లుగా బ్రతకడం. 3వ అనుభవం ఏంటంటే ఆయన చిత్తము చేయడం. యేసు ప్రభు పలుమార్లు ఒకే మాట అన్నారు. అదే మాట, నేను ఈ లోకానికి వచ్చింది నా చిత్తాన్ని నెరవేర్చడానికి కాదు సుమా, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఆయన ఎంతసేపు ఈ భూమి మీద నడుస్తున్నా, శిష్యులతో ఉంటున్నా, ప్రజలతో ఉంటున్నా, అద్భుతాలు చేస్తున్నా, ఆశ్చర్యకార్యం చేస్తున్నా, ఆయన ఉద్దేశం అంతా ఏంటంటే నా తండ్రి చిత్తమే నా ద్వారా నెరవేర్పు. ఆమేన్. తండ్రి చిత్తము కొరకు ఎన్ని శ్రమలైన అనుభవించడానికి దేవుడు సిద్ధపడ్డాడు. తండ్రి సిద్ధం కొరకు, ఆ చిత్తం కొరకు. ప్రియులారా ఈ జీవితంలో ఈ భూమి మీద నడిపించబడేటప్పుడు మన చిత్తం చేసుకోవద్దు. 3 చిత్తాలు ఉన్నాయి. 1 మనిషి చిత్తం, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. 1 మనిషి చిత్తం, 2 సాతానుగాడి చిత్తం, 3 దేవుని, చెప్పండి, దేవుని చిత్తం. 3 చిత్తాలు. మనిషి చిత్తం వేరు, సాతానుగాడి చిత్తం వేరు, 3వది దేవుని చిత్తం. నువ్వు నీ చిత్తానుసారంగా నడుస్తున్నావా? సాతానుగాడి చిత్తానుసారంగా నడుస్తున్నావా? లేక దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నావో? నువ్వు నేను మనందరం తీర్మానంతో బ్రతుకుదుమగాక. దేవునికి తగినట్లుగా బ్రతకడం అంటే ఒక మంచి దేవుని చిత్తం. అయ్యా నీ చిత్తం నాలో జరగాలి. ఒకవేళ అది ఏ కష్టమైనా సరే ఆ కష్టం ప్రభువా నీ చిత్తమే నాలో సిద్ధింప చేయబడునుగాక. యోబుకి శ్రమలు వచ్చాయా? యోబుకి శోధనలు వచ్చాయా? రాలేదా? చెప్పండి. వచ్చాయా? అన్నీ బాగొట్టుకున్నాడా? మరల దేవుడు సమస్య 2 ఇస్తా వచ్చేది, 2 ఆయన ఒకే మాట, దేవుడిచ్చాడు, దేవునికే మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. చేతులందరూ పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా. అందరూ నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో. అందరూ పాడుదామా? నాకున్నవన్నీయు, అవును ప్రభువా, నాకున్నవన్నీయు
సర్వము పోయిన శరీరము కుల్లిన నా అనువారే వెలివేసిన సర్వము పోయిన శరీరము కుల్లిన పాడదాం. ఆప్తులంతా శత్రువులైనా ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా ఆమేన్. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. దేవునికి చిత్తానికి అప్పగించుకున్న భక్తులు వారు. దేవుడు ఏకైక ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుణ్ణి దేవుడు బలి అడిగాడు. మనమైతే ఒకవేళ ఆ స్థానంలోగా నేనుంటే ప్రభువా ఇది నీకు అన్యాయం, నువ్విచ్చి నువ్వు ఎట్టడుగుతావు, ఇది నీ ప్రేరణ కాదు, ఇది సాతానుగాడి ప్రేరణ. దేవుడిచ్చిన వాటిని ఎందుకు అడుగుతాడు? అబ్బా ఇది లోపల ఏదో సాతానుగాడు నన్ను భ్రమపరుస్తున్నాడని దేవుని చిత్తాన్ని మనం పొరపాటు చేయలేము. కానీ అబ్రహాం ప్రభువా నీ చిత్తం నువ్విచ్చావయ్యా, ఆ కుమారుని తీసుకొని బలిపీఠం మీద పెట్టి దహించబోయాడు. వెంటనే దేవుడు అతనితో మాట్లాడాడు. యోబు ఏమో సమస్తం తన పిల్లలందరూ 7 కుమార్తెలు మొత్తం 10 మంది చచ్చిపోయారు. 7 10 మొత్తం 10 మంది చచ్చిపోయారు. ఏదైనా చింతాకన్నా బాధ ఉందా? చింతాకు ఏముందండి? కొంచెమన్నా బాధ ఉందా? అసలు మన ఇంటి పక్కన కోడి చచ్చిపోతేనే మనకు నిద్ర పట్టదో? రేపొద్దున కోసుకుందాం అనుకున్న పాస్టర్ గారు ఇప్పుడే తప్పించుకోపోయింది అది. ఇక ఆ మనిషికి మనశ్శాంతి ఉండదు కోడి పోతే. ఒక మనిషి ఈ మధ్య హైదరాబాద్లో మేము ఉన్నప్పుడు మా ఇంటి వెనక కుక్కను భలే ప్రేమించే వాళ్ళు. ఆ కుక్క చనిపోతే వాళ్ళు దానికి సమాధి కట్టి పూలు పోసి అమ్మడారే అని కుక్కని ఏడ్చుకుంటా పాడి మోసుకుంటా పోతున్నారు. ఏంట్రో బాబు మనిషి ఎవరైనా చచ్చిపోయారండి, మనిషి లేదు కుక్క. మళ్ళీ దానికి టప్పులు 18 మారు దడ్డన గ్రహణం ఎడాలే ఇది పోయిందని ఆ కుక్క పేరు ఒకటి చెప్పుకుంటా ఆ కుక్కను బూడ్చిపెట్టి దాని మీద మళ్ళీ దండలేసి దానికి మళ్ళా దండాలు పెట్టుకుని రామ్మారా పెద్దక్క నీ దగ్గరే పడుకుంటుందాకా ఎప్పుడు కుక్క వాళ్ళు వచ్చి ఒకరు దండాలు పెట్టుకొని ఒక కుక్క చచ్చిపోతే ఏమండి 7 మగపిల్లలు 3 ఆడపిల్లలు చచ్చిపోయారు ఇంట్లో. యోబు నిబ్బరముగా ఉన్నాడు. ఏంటంటే దేవుడిచ్చాడయ్యా, పిల్లలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు, పెళ్ళిళ్ళై కొన్ని సంవత్సరాలైన పిల్లలు లేకున్నారు, అలాంటిది దేవుడిచ్చాడయ్యా, మళ్ళీ దేవుడు దానికి మనం అసలు మనలో ఏముందరో బాబు, మనం ఏం చేయగలం? మనం ఏమైనా మోరడు ఆలోచించి పెంచగలమా? తగ్గించ మనం ఏమి చేయలేం, నథింగ్, ఏమి లేని వారం. చెయ్యగలిగిన వాడు ఒక్కడే, తీసివేయగలిగిన వాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఆయనే ఏదైనా చేయడానికి సమర్థుడు. ఉద్యోగం ఇచ్చేవాడు ఆయనే, దాన్ని తీసేసేవాడు ఆయన. ఆయనకి తప్ప ఏ మనుషులకి అధికారం లేదు. మన బిడ్డలో ఒక బిడ్డకి ఉద్యోగం ఉంటే అసలు మొత్తం ఉద్యోగం లేకుండా చేత మా ప్రభుత్వం వచ్చిందని రకరకాలుగా తిరిగారు, పిచ్చి తిరుగులు తిరిగారు. ఇక తడికొట్టలు వేసుకొని కూర్చున్నారు అందరూ. మన వల్ల కాదురా, ఎందుకంటే మనం కాదుగా అది ఇచ్చింది, ఇచ్చిన దేవుడే దాన్ని కాపాడుతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే నేను అనేది, ఒకవేళ శత్రువు ఏకమై నీ ఎదుట వచ్చి నిలబడినా వాడు నీ వస్త్రాన్ని ముట్టలేడు. ఎందుకంటే నీ పక్కనున్నవాడు శక్తి కలిగిన వాడు. నువ్వు ఆయన చిత్తం చేయడానికి ఉంటే, సౌలేమో చంపడానికి చంపాలా, దావీదును చంపాలా, ఎక్కడ్రా దావీదు ఎక్కడ దొరికాడు. దొరికాడు లేదా? దావీదు దొరికాడు. వచ్చి చంపచ్చుగా సౌలు. చంపచ్చా లేదండి? చంపచ్చు, కానీ చంపలేకపోయాడు. దేవుని అనుమతి లేకుండా ఎవ్వడు నీ తలలో వెంట్రుక కూడా రాలపలేడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్.
దేవుని చిత్తం ఏదైనా దేవుని చిత్తం. అందుకే నేను ఒకటే మాట చెప్తా, ఎవరికైనా ఏదైనా కావాలంటే అమ్మా దేవుని చిత్తం ప్రార్థన చేయండి, దేవుని చిత్తం అయితే ఇస్తాడు. అంతే కదా. అయ్యా నేను ఇల్లు కట్టాలా, దేవుని చిత్తం అమ్మా, దేవుని సహాయం చేస్తాడు. ఆయన చిత్తం అయితే మనకు అన్ని ఇస్తాడు. ఏదైనా దేవుని చిత్తానికి మనం అప్పగించుకుందాము గాక. ఆయన చిత్తములో ఉన్న ఆశీర్వాదాలు వేరు. యోబు ఆయన చిత్తానికి అప్పగించుకున్నాడు, కోల్పోయింది మొత్తం రెండంతలుగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆమేన్, ఆమేన్. దేవుని చిత్తములో ఉన్న ఆశీర్వాదం మనందరం అనుభవించుదుము గాక. ఆమేన్. నెక్స్ట్ 4వ మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12. ప్రతి సత్కార్యములలో ప్రతి సత్కార్యములలో సఫలం అవ్వాలి మన క్రియలు. సత్కార్యము చేయాలి. ఆయనకి తగినట్లుగా బ్రతకడం అంటే సత్కార్యం. మన క్రియలు, మన కార్యాలు ఎలాగ ఉండాలంటే అది సత్కార్యముగా ఉండాలి, మంచి కార్యాలుగా ఉండాలి మన క్రియలు. యేసయ్యకి తగినట్లుగా బ్రతకాలని నీ గుండెల్లో, నా గుండెల్లో, మన గుండెల్లో ఉంటే మనం ఆయనకి తగినట్లుగా మనం జీవించదుము గాక. ఆయనకి తగినట్లుగా మనం బ్రతకడం అంటే ఒక మంచి సత్కార్యాలు చేయాలి. దేవుని మందిరంలో ఒక పెద్ద అయిన ఒక దైవజనుడు ఎప్పుడు చెప్తాడు, మనము చెడు చేయకపోయినా పర్వాలేదు, మంచి చేయకపోయినా పర్వాలేదు, పొరపాటున చెడు మాత్రం చేయకూడదు. ఆ పలానా వ్యక్తికి నీకు మేలు చేయాలనిపించిందా, చెయ్యి, నీకు చేతనైనంత వరకు చెయ్యి, చేత కాలేదా మౌనంగా ఉండు, అంతేగాని చెడు చేయడానికి సాహసించకూడదు. కొంతమంది అదొక పనిగా పెట్టుకుంటారండి. పిల్లలను పాడు చేయాలా, తాగుబోతులను చేయాలా, తిరుగుబోతులను చేయాలా. ఎవరైనా పిల్లలు కానీ మంచిగా శుభ్రంగా బడికి వెళ్తున్నట్టు కనపడ్డారనుకుని ఇంకా వాళ్ళు చుట్టూరు తిరుగుతారు, ఒక గుంపు, ఒక 10 మంది గుంపు. ఇక వాడు తాగుబోతాడయ్యేంత వరకు తిరుగుతారు. ఇక తాగుబోతాడైన తర్వాత వాడికి వదిలేస్తారు. ఇప్పుడు చిన్నప్పుడు దేవుడు మనకి ఇప్పుడు పిల్లల్ని ఇచ్చాడుగా, వాడికి పెళ్లి చేసేదాకా నీ దగ్గర పెడతావు. పెళ్లి చేసిన తర్వాత ఇంకబో నీ మీద గుదిదండ వేసి నీ బతుకు నువ్వు బతుకంటలా. ఇక అట్లాగా వాడిని తాగుబోతోడు చేసేదాకా తిరుగుతారు. వాడు పాడైన తర్వాత ఇక ఈయనక మనం వదిలేస్తే వాడే తిరుగుతాడని వాడిని వదిలేస్తారు. సమాజం అట్టుంది. నిన్ను పాడు చేసేదాకా నీ వెనక తిరిగేది. ఇప్పుడు హాస్పిటల్కి పోవాలి, 1000 రూపాయలు అడుగు ఎవరినన్నా ఎత్తారా? ఒక్కడు నా దగ్గర అమ్మా నిన్న అయిపోయింది, నిన్నే కట్టింది పిజ్జా. కొత్త మాటలు, అయ్యో అర్జెంటుగా ముందు తాగాలి కానీ పోదంపా, రే పా నేను వస్తానప్పా నీ పక్కన నేనుంటాపా, రెండు పెత్తాడు. ఎందుకంటే వాడు తొందరగా నాశనం అవ్వాలిగా. వీడి తపన, వీడి కోరిక ఏంటంటే నాశనం చేయడమే వీడి తపన. జనాలు కూడా వాళ్ళకే అట్రాక్షన్ అవుతూ ఉంటారు. అదేందో నాకు అర్థం కాదు. ఇప్పుడు వాక్యం చెప్తామ్మా, యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన దగ్గరికి రండి అంటే ఎవరైనా వస్తారా? అసలు ఇంట్లో నుంచి తొంగి కొడతారు. ఏందోలే మనకెందుకులే, మేమే తలుపులేయి అంటారు. ఆ గుడి మీద, రోడ్డు మీద ఆడపిల్లని తీసుకొని వచ్చి, ఆ రోడ్ల మీద ఎగిరే వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఎగురుతున్నారండి, ఇరు పోయి చూస్తూ ఉంటారు. ఆ ముసలితో కూడా పోయి కూర్చొని చూస్తుంది, ఎట్ట అంటా పడతాం మళ్ళా కూర్చొని. ఆ ముసలిదానికి ఏం అర్థం అవుతుందో నాకు అర్థం కాదు. సరే కుర్రోళ్ళు అంటే ఓకేలే, ఈ ముసలాళ్ళు కూడా తాగే అట్టయి ఎట్టయి అంటా ఉంటాడు ఈ ముసలోడు. ఏమేస్తారు? లోకం సాతానుగాడు ఎంత లాగుతున్నాడో చూసారా? ఎంత అట్రాక్షన్, వాడు ఆలోచన ఎంత వేగవంతంగా పనిచేస్తుంది. దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమతో విత్తుతున్నా, ఎంతగా దేవుడు మీ కొరకు రక్తం కార్చాడన్నా ఒక్కడు రారే. కారణం ఏంటంటే ఈ కడవరి దినాల్లో సత్కార్యాలు చేసేవాళ్ళు తక్కువైపోయారు. అందుకే ప్రభు నిన్ను నన్ను జీవము కలిగిన సంఘములో నిలబెట్టారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. జీవము కలిగిన సంఘములో చేర్చబడిన మనందరము సత్కార్యములు చేయుచు జీవించుదుముగాక, సత్కార్యములు చేయుచు నడిపించబడుదుముగాక. నీ సత్ప్రవర్తన నీ ప్రాంతానికి ఒక మాదిరిగా మారిపోవునుగాక. ఆమెన్, ఆమెన్. రూతుకి సత్కార్యాలు చేసే ఒక మంచి గుణం ఉంది కనుక బోయాజు లాంటి యజమానుడు దొరికాడు. ఎంత గొప్ప అనుభూతి అది. బోయాజు ఒక మంచి
శ్రేష్టమైన ఉన్నతమైన ఆ ప్రాంతంలోని అధికారి. బోయాజుని యేసుప్రభుకు పోల్చారు బైబిల్లో. అంతటి వ్యక్తి ఈ రూత్ని ఆశ్రయించి పెళ్లి చేసుకుంటాడు. ఎంత గొప్ప అనుభవం అది. కారణం ఆమె సత్ప్రవర్తన, ఆమె ఆమెకున్న మంచి క్రియలు, సత్కార్యాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొకసారి ఆ మాటను చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వాక్యం ముగించేసుకుందాం. 5:10. నీతి నిమిత్తమై హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము. ఎవరు తట్టు ఇప్పుడు పరలోక రాజ్యం చెప్పండి? సత్కార్యాలు. నీతి నిమిత్తమై మనం హింసించబడతాం. ఇప్పుడు నువ్వేం తప్పు చేయవు, బైబిల్ పట్టుకొని బజారు మీద వస్తూ ఉంటే నీ వెనక సనిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అబ్బో ఈ మనిషి కావాలా, అందరు పచ్చక పనులకు వెళ్తుంటే ఏందో ఆదివారం పెద్ద భక్తురాలు, మరి ఆదివారం పనికి వెళ్తుంది. ఇంక నీలాంటి వాళ్ళు ఎవరు లేరమ్మా ఈ భూమి మీద భక్తులు అన్నట్లుగా ఏమంటే రకరకాల మాటలు కదా, రకరకాలుగానే వాళ్ళు ఉంటారు. కానీ బైబిల్ అంటుంది వాటన్నిటిని మనం భరించేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన యొద్దకు నడుచుకుంటూ వచ్చి ఒక కిరీటం మన తల మీద పెడతాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుడే మన తల మీద కిరీటం పెడతాడు. ఎందుకంటే వీరందరూ శ్రమలలో నుండి వచ్చిన వాళ్ళు. చూడండి ఆ మాట ప్రకటన గ్రంథంలోనా, ప్రకటన గ్రంథంలో సూర్యుని ధరించినటువంటి తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీళ్ళు ఎవరో, వీళ్ళెవరు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి బాబు? ఎంత తెల్లగా, ఇంత బాగా, ఏవండి ఇక్కడికి వచ్చారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అందుకు అయ్యా మీకు తెలియదా నేను ఎక్కడి నుంచి వచ్చానో? ఇప్పుడు చూడండి, ఇప్పుడు యేసయ్య అంటారు వీరు ఎవరు అనుకుంటున్నావు? తండ్రితో చెప్తున్నాడు యేసు ప్రభు. తండ్రి సింహాసనం మీద కూర్చొని ఎవర్రా వీళ్ళంతా తెల్లటి బట్టలు వేసుకొని ఇంత దూరం వచ్చారు, ఎవరు వీళ్ళంతా? అయ్యా వీళ్ళు ఎవరంటే మీకు తెలియదా? అదే తెలియదు ఎవరో. ఏంటయ్యా అట్టంటో? భూమి మీద మహాశ్రమలు అనుభవించారయ్యా వీళ్ళు. ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని నిందలు పడ్డారు. ఏమండి ఫంక్షన్ చేస్తే కొంతమంది కావాలని కట్టుదిట్టం చేసి మనం వండుకున్న ఆ భోజనం అంతా బయట పడేయడానికి ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు రాకుండా, కావాలని ఫంక్షన్కి రాకుండా అందరు కట్టుదిట్టం చేసి ఆగిపోతారు కొన్ని పరిస్థితులను బట్టి. ఏమంటే మనం పోతాం ఓకే, వాళ్ళు వస్తారు ఓకే, కానీ కొన్నిసార్లు కావాలని మనం వెళ్ళకూడదని ఊరోళ్ళందరూ ఏకమైపోయి ఏం చేస్తారు, వండుకున్నదంతా బయట పడేసేటట్లుగా కట్టుదిట్టం చేస్తూ ఉంటారు. మనం వెళ్ళకూడదురా, వాళ్ళకేమైనా శుభకార్యం మన ఊరిని వెళ్ళకూడదురా. కొన్నిసార్లు మానసికమైన వేదన. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను చూశాను. మా నాన్నగారు అంటే ఊరిలో ఉన్న వాళ్ళందరూ కొంచెం బాగా అభిమానం. ఎందుకంటే ఆయన వాళ్ళతో అభిమానంగా ఉన్నాడు కనుక ఆయన బాగా తిరిగాడు వాళ్ళతో పాటు సంతోషంగా. అయితే మా నాన్న నేనేమనుకున్నా అంటే అబ్బా మా నాన్న చనిపోయాడు, ఇక ఊరు మొత్తం కదిలి వస్తుంది. మా నాన్న ఊరిలో ఉన్నవాళ్ళు ఎవరికి ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్నవాళ్ళు పెద్దలు ఏం లేదు, ప్రతి కుర్రోడికి తెలుసు, మొత్తం ఊరు వచ్చేసింది మా నాన్న వెనక. భలే సంతోషపడుతున్నాను. కనీసం శవం లేపేటప్పుడు ఒక టపాసు పేల్చడానికి రమ్మంటే ఒక్కడు రాలేదండి. ఎంతమందిని అడుగుంటానో పరిగెత్తుతా, ఈ లైన్లంతా పరిగెత్తానన్న ఒక్కటి కాల్చనంటే నేను కాల్చాను, నేను మానేసినాను అంటాడు. ఒరి కుర్రోళ్ళు ఉంటే తమ్ముడు ఒక్కడ కాల్చరా బాబు, ఒక్కడ కాల్చంటే అబ్బే మేము కాల్చమని. అప్పుడు అనిపించింది ఓకే వీళ్ళంతా ఇప్పుడు ఏమయ్యేవారు, ఏకమైపోయారు. మనం అందరం వీరి జోలికి వెళ్ళకూడదు, వీళ్ళు క్రైస్తవ సాంప్రదాయంలో చేస్తున్నారు కనుక మనం వెళ్ళకూడదు. మా మామ ఉన్నాడు ఒక ఆయన, ఇటీ నా చేతికిటి పోయాడు, ఎదురుగా పొలంలోకి పోయి పొలంలోకి వచ్చి తగిలిచ్చాడు. నేనేమంటానంటే ఒక్కొక్కసారి కావాలని అందరు ఏకమైపోతారు మనం ఒంటరి వాడిని చేయడానికి. నువ్వు ఆ సమయంలో సాతాను కూడా అప్పుడు కొడతాడు నిన్ను. చర్చికి వెళ్ళావు కదా నువ్వు, చర్చికి వెళ్తుండేవే, ఎవరు వచ్చారు మన దగ్గరికి, ఎవరు నువ్వు నేను వండుకొని తినడమే అంటారు. ఇప్పుడు ఆ సంభాషణ ఇక నేను మందిరానికి వెళ్ళనిస్తుందా? మాట్లాడరే వెళ్ళనిస్తుందా?
అప్పుడు మనం ఏమంటామంటే, ఏమండి సరే ఏదైతే అది కానండి, మనకు అందరూ కావాలండి. అవునా కదా? మనకు అందరు రావాలా, మనం వాళ్ళతో కూడా ఉండాలా, కార్యక్రమాలు చేసుకోవాలని మనం వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతాం. కానీ భక్తి ఏమంటుందంటే, పరిశుద్ధులు గుంపు అక్కడికి వచ్చిన వాళ్ళు వీటన్నిటిని భరించి సహించి ఓర్చుకొని, ఎవరి యేసుప్రభు నమ్మారని వాళ్ళని దూషించి కొడతా. ఈ మధ్యకాలంలో ఒక చిన్న పాపని ఒరిస్సాలోని ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా కొన్ని మహారాష్ట్ర బార్డర్లో, తెలంగాణ జహీరాబాద్ దాటి అవతలకు పోయిన తర్వాత మహారాష్ట్రకి సమీపంలో బార్డర్లో ఒక పాస్టర్ గారు దేవుని సేవ చేస్తుంటే రాత్రిపూట కొంతమంది అందరూ వచ్చి ఆ రాత్రి ఆ చర్చి అంతా కోలగొట్టేసి పాస్టర్ గారిని, అక్కడున్న పాస్టర్ గారు పడుకొని ఉంటే భయంకరంగా కొట్టి తెల్లారి కల్లా గందరగోళం చేసి వెళ్ళిపోయారు. అన్నీ కాల్చేసి బట్టలు, బాక్సులు, సౌండ్ బాక్సులు ఉంటే, సాపులు ఉంటే, పట్టలు ఉంటే మొత్తం మీద కిరసనాలు పోసి కాల్చేసేసి వాళ్ళని భయంకరంగా కొట్టి బట్టలు చింపి వాళ్ళు బట్టలు లేకుండా రోడ్డు మీద తిరగని అవమానపరచడానికి ఆ రాత్రి చేసి వెళ్ళిపోయారు. ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. నీ క్రియలు మారకూడదు. అదే నేను చెప్పేది. ఆయనకి తగినట్లుగా బ్రతకడం అంటే ఇదే. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని శోధనలు వచ్చినా క్రీస్తులో నుండి మనం పొర్రపాటున వేరైపోకూడదు. చెప్పండి అందరూ గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తులో నుండి మనం వేరైపోకూడదు. క్రీస్తుతో అంటు కట్టబడి బ్రతకాలి. దైవజనుడు కరువైన భార్య భర్తలు ఇద్దరు పెళ్లి చేసుకునే వాళ్ళకి నిబంధన ఏంటి? వాళ్ళ నిబంధన కరువైన, కటకమైన, ఉపద్రవమైన, శ్రమ అయినా దేంట్లైనా వదిలిపెడతావా? అబ్బాయి నేను దేంట్లో వదిలిపెట్టను. అట్టయితే మీ ఇద్దరికి పెళ్లి చేస్తున్నాను పోను అంటాడు. ఆ పెళ్లి చేసిన తర్వాత ఒక వారం తర్వాత వదిలేకపోతూ ఉంటాడు. అయ్యా నిన్నగా ఎన్నో తీర్మానాలు చేసే కంటే అది నిన్నే ఇప్పుడు ఇంకో మనిషితో చేసే తీర్మానం. రకరకాల సుఖాలకు అలవాటైపోయి కన్న పిల్లలు, పుట్టిన పిల్లలు పెద్దోళ్ళు అవుతున్న వాళ్ళని వదిలేసుకొని ఇంకా శరీరాశల మీద పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇంకా ఏంటి చెడ్డ కార్యాలు కాదు, మంచి క్రియలు. మన క్రియలు మంచిగా ఉండాలి. అదే నేను చెప్పేది. యేసయ్య తగినట్లుగా బ్రతకండి. యేసయ్య ఎలా బ్రతికాడో అలా బ్రతకడానికి ఇష్టపడండి. పౌలు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే, నేను క్రీస్తును పోలి నడిచాను, మీరు నన్ను. ఆ మాట నీ గుండెల్లో నుంచి వస్తుంది ఇప్పుడు. ఆ మాట, అయ్యా నేను క్రీస్తును పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవని అంటారా? నీ పిల్లలతో నువ్వు అనగలగాలి, నీ సంఘంతో నువ్వు అనగలగాలి, నీ తోటి వారితో నువ్వు ఆ మాట అనాలి. నేను నా ప్రభు పోలికలో నడిచాను, ప్రభుతో ఉన్నాను. అలా మంచి సత్కార్యములు చేసే పిల్లలుగా కుటుంబం మనందరం మార్చబడుదుముగాక. ఆమెన్. ఎన్నో శ్రమలు వస్తాయి క్రైస్తవులంటే, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి. అంటే శ్రమలంటే తిండి లేక ఈగావు. నువ్వు ఆయన ఆరాధించడానికి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆరాధించనివ్వరు. ప్రార్థన పెట్టుకోవడానికి రోడ్డు మీద ప్రార్థన పెడితే కరెంట్లు బీకేస్తారు, జంపర్లు బీకేస్తారు. అని ఆ బైకులు వేసుకొని కేకలేస్తా తిరుగుతూ ఉంటారు. ఆపే ఆ ప్రార్థన ఆపే, మాకేందో మాకు గుండెల్లో నొప్పిగా ఉంది, మాకు గుండె ఆపరేషన్లు అయినా అంటారు. మాకు చెవులో బాగా ఇబ్బందిగా ఉంది, ఆపే అంటారు. డీజే పెడతాడు, 3 ఊర్లు కనపడుద్ది. అప్పుడు రాదు ఆ గుండె నొప్పి. అదే నాకు బాధ కలుగుతుంది. ఆడ కనపడుతుంది బుమ్ బుమ్ అని. మా ఇంట్లో పడుతున్నాయి ఆ ప్లేట్లు గీట్లు అన్నీ ధన కింద ఇంట్లో పడుతున్నాయి. కానీ ఈయన మాదే గుండె నొప్పి పడుతుంది. ఈయన ఇట్ట అంటాడు, భలే ఉందరా అని. వాటికి రాట్ల గుండె నొప్పులు. దేవుని వాక్యాన్ని స్వచ్ఛంగా ఆరాధించకుండా ఆయన వాక్యాన్ని చెప్పడానికి కూడా వీలు లేని రోజుల్లో వచ్చాం. వీలు కాని పరిస్థితుల్లో ఉన్నాం. దేవుడు ఇంకా మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ ప్రాంతాల్లో దేవుని సువార్తను చెప్పుకోవడానికి అనుకూలతలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు ఏమీ లేవు, అన్నీ మూతబడిపోతున్నాయి. ఇప్పుడు మనం ఎంత బహిరంగ సభలు పెడుతున్నామో హిందువులు కూడా అలాంటి బహిరంగ సభలు పెడుతున్నారు. రకరకాల బోధలు. ఇప్పుడు ఎక్కడ చూసినా, బస్సుల్లో ఎక్కినా, ఎక్కడెక్కినా ఏమంటే హిందువులు కూడా వాళ్ళు మైకులు పట్టుకొని, చిన్న స్టేంజర్లు పట్టుకొని యేసుప్రభుని నమ్మొద్దు, మీరు యేసుప్రభుని ఆరాధించొద్దు, సాతానుగాడి బోధ వచ్చేసింది. ఈ మధ్య కాలంలో ఇటు ఆ సికింద్రాబాద్ దాటిన తర్వాత అక్కడ ఒక అక్కగారు వెలిసారు. ఆమె అబద్ధ ప్రవక్త. అయితే ఇప్పుడు ఆమె అంటుంది, నేనే క్రీస్తునని.
ఒక ఆమె లేచి నేనే క్రీస్తుని అని చెప్పి ఇప్పుడు ఆ అబద్ధ క్రీస్తులు లేచారు. బైబిల్లో ఉంది కదా, అబద్ధ క్రీస్తులు లేపబడతారని. ఇప్పుడు ఏమంటుంది, నేనే క్రీస్తుని, నేనే మీరు ఎదురు చూస్తున్న క్రీస్తు నేనే అని చెప్తా ఉంది. రకరకాల బోధలు వచ్చాయి, కల్పిత బోధలు వచ్చాయి.